హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ బై ప్రవి ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో శుక్రవారం కదండి ఈరోజు. శుక్రవారం అనగానే హడావిడి మొదలైపోతుంది అనమాట నాకైతే. ఎందుకంటే పూజా విధానమే చాలా టైం అనేది పడుతుంది కదా. ఇక్కడ నేను పూజ గది ముందర గడపమానికి పసుపు అయితే కనుక రాసుకుంటున్నానండి. ముందు ఈ పూజా కార్యక్రమం అనేది అయిపోయిన తర్వాతనే ఏ పనులైనా కూడా నేను చేసుకుంటానన్నమాట. ఎందుకంటే ఇక్కడే చాలా మటుకు టైం అనేది స్పెండ్ అయిపోతుంది పూజ దగ్గర. అందరికీ అలాగనే కదా. శుక్రవారం అంటేనే మహాలక్ష్మిలందరూ తలస్నానం చేసుకొని ముందు గడపలకు పసుపు కుంకుమలు రాసుకొని ముగ్గులు పెట్టుకొని ఆ తర్వాతనే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నేను గడపకి పసుపు అనేది రాసిన తర్వాత బియ్యం పిండితోటి ఇట్లా ముగ్గు అయితే కనుక పెట్టుకుంటున్నానండి. మీలో ఎంతమంది ఇలాగే ఫాలో అవుతుంటారో నా కామెంట్ బాక్స్లో అయితే కనుక చెప్పండి. నేను పసుపు అంతా రాసేసిన తర్వాత గడపకి ఇలా బియ్యం పిండితోటి అయితే కనుక ముగ్గేసుకున్న తర్వాత వాటిలో కొంచెం పసుపు కుంకుమ అనేది పెడతానన్నమాట. కొంచెం తడి మీదే పెట్టామనుకోండి తొందరగా చెడిపోకుండా అయితే ఉంటుంది. ఆ తర్వాత గడపకి ఇరువైపులు కూడా తెల్ల చామంతులు పెట్టుకుంటానన్నమాట. అది శుక్రవారం రోజు మాత్రమే. మిగతా టైంలో చామంతులు అలా పెడతాను. తెల్ల చామంతులు అనేటివి చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట శుక్రవారం రోజు. ఇక్కడ ముగ్గేసాను కదా, అది ఆరిపోతేనే కనిపిస్తుంది. సో మార్కెట్ నుంచి ముందు రోజు సాయంత్రమే రంజిత్ ఇలా పువ్వులు అయితే కనుక తీసుకొచ్చారండి. నాకు ఇలా అన్ని రకాలు 3 రకాలు ఇంకా కలర్స్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు అనమాట. ఇట్లా తాజా పువ్వులు కనిపిస్తే మాత్రం అస్సలు వదలనండి. చక్కగా అలంకరించుకుంటానమాట. ఆ తర్వాత ఇక్కడ బాల్కనీలోకి వచ్చేస్తే నేను తులసమ్మని ఇలా పెట్టుకున్నానండి కుండీలో. లాస్ట్ టైం దీపం పెట్టే తులసి కోట ఏదైతే ఉంటుందో అది ఇల్లు మారినప్పుడు పగిలిపోయింది అనమాట. ఇక వెంటనే ఏంటంటే ఇలా పూల కుండీ ఉంటే అందులోనే పెట్టుకున్నాను అమ్మవారిని. నాకు చక్కగా ఇందులోనే వచ్చిందనమాట అమ్మవారు. సో చుట్టూరా పూల కుండీకి మొత్తం కూడా ఇలా పసుపు రాసి పసుపు కుంకుమ బియ్య పిండితో అయితే కనుక ఇలా బొట్లు అయితే పెట్టుకొని అమ్మవారికి తెల్ల చామంతి పసుపు చామంతి అనేది పెట్టాను. ఇలా రెడీ అయితే కనుక చేసుకున్నానండి. ఆ తర్వాత మన గుమ్మం ఉంటుంది కదా, గుమ్మం దగ్గర కూడా నేను ముగ్గు అయితే కనుక వేసుకున్నాను అనమాట. పొద్దునే మాప్ అనేది పెట్టేసేసుకున్న తర్వాత చాక్ పీస్ తోటి అయితే కనుక ముగ్గు వేసుకున్నాను. ఇదిగోండి గడపకైతే కనుక మెయిన్ దగ్గర నేను లోపల నుండే గడపకు పసుపు కుంకుమలు రాసుకొని ముగ్గు అనేది వేసుకుంటానండి. గడప బయట నుంచి అయితే వేయను, లోపల నుంచే గడపలకి ముగ్గు అయితే కనుక పెట్టుకుంటాను. బయట అయితే కనుక చాక్ పీస్ తోటి ఇలా వేసాను. చూసారా ఆరిపోయిన తర్వాత ఎంత చక్కగా కనిపిస్తుందో. అదే నల్లరాయి అనుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. తెల్లది కదా, ఆరిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. శుక్రవారం కాబట్టి పద్మ ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ పెట్టాను. ఎవరు కూడా తొక్కరండి, సైడ్ నుంచే వెళ్ళిపోతారనమాట మా వాళ్ళైతే. ఇక అలాగే తలుపుకు కూడా నేను ఇక్కడ ఓము స్వస్తిక్ ఇలా త్రిశూలం ఉంటుంది కదా, ఇవి మెయిన్ శుక్రవారం రోజు ఖచ్చితంగా పెట్టుకుంటానమాట. ఈలోపే మధ్యలో కూడా మళ్ళీ పాపకి లంచ్కి టైం అవుతుంది కదండి. సో కాబట్టి వంట కూడా చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పాప కోసం మాత్రమే నేను ఇక్కడ రైస్ అనేది పెట్టానమాట. ఎప్పటికప్పుడు చేసుకుంటాను. తర్వాత ఇక్కడ వచ్చేసి కర్రీ, నేను చిక్కుడుకాయ కర్రీ అయితే కనుక చేశానండి. సో అత్తయ్య పంపించారని చెప్పాను కదా చెట్టుకి. సో చాలా తాజాగా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు చెట్లకు తెంపి కూరలు అయితే కనుక చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. తర్వాత ఇక్కడ మా వారు పూజ అయితే కనుక చేశారండి. నేను అలంకరించుకుంటాను, మా వారు అయితే కనుక దీపం పెడతారు. మా ఇంట్లో ఇలాగే ఉంటుంది, మగవాళ్ళే దీపం పెడతారనమాట. అలా పెడితేనే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంటి పెద్ద కదండి, సో కాబట్టి ఇంటి పెద్దనే దీపం పెట్టాలి. నేను అన్ని అలంకరించి ఇస్తే గనక ఆయన దీపం అనేది ఇలా పెడతారనమాట. తను దీపం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అమ్మవారికి మొక్కుకొని చక్కగా మనశ్శాంతిగా నా మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని నేను బయటికి వచ్చేస్తాను. తర్వాత ఇలా కిచెన్లోకి వస్తానండి. కిచెన్లో ఏంటంటే నేను మీకు ముందే చెప్పాను కదా, ముందు రోజే నేను మొత్తం గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటానని చెప్పేసి. నాకు ఈ పని అంతా అయిపోయిన తర్వాత పూజనే ఆల్మోస్ట్ శుక్రవారం రోజు నాకు కొంచెం 1.5 అవర్ అక్కడే టైం స్పెండ్ అయిపోతుంది. తర్వాత ఇలా కిచెన్లోకి వచ్చి ఏవైతే కనుక గిన్నెలు ప్లేట్స్ ఇవైతే ఉంటాయో అవి షెల్ఫ్లలో కింద ఇచ్చిన కబోర్డ్లలో సర్దుకుంటానమాట. ఓన్లీ ఆర్పినెట్ మాత్రమే పెడతాను. ఎక్స్ట్రాగా ఏదన్నా తడిగా ఉంటే కనుక స్ట్రెయినర్లోనే వదిలేస్తాను అనమాట. పూర్తిగా ఆరిపోయిన తర్వాతే పెడతానండి, లేకపోతే చెమ్మ పట్టి వాసన వచ్చినట్టు అనిపిస్తాయి తడితో పెడితే. అందుకనే శుభ్రంగా మొత్తం అంతా తడంతా ఆరిపోయిన తర్వాతే ఇలా గ్లాసెస్ కానీ ప్లేట్లు కానీ గిన్నెలన్నీ కూడా నేను సర్దుకుంటూ ఉంటాను. మిగతా ఏమైనా ఉన్నా కూడా అందులోనే పెట్టేస్తే ఆరిపోయిన తర్వాత సాయంత్రం తీరిగ్గా సర్దుకుంటానన్నమాట.
ఈ పనంతా అయిపోయిన చేస్తూనే ముందే నేను మొత్తం మన ఏదైతే కౌంటర్ టాప్ ఉంటుందో అదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారా? నా వ్లాగ్స్ అనేది నచ్చుతున్నట్టయితే కనుక కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. వాల్యుబుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. బట్ నా కామెంట్ అయితే కనుక చేయడం మర్చిపోవద్దు, ఎలా ఉంటున్నాయి నా వ్లాగ్స్ అనేటివి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే పాపకి లంచ్ బాక్స్ అనేది చెప్పాను కదండి. సో రంజిత్ రిలయన్స్ నుంచి ఇక్కడ ఎవ్రీ వెడ్నెస్డే రోజు రిలయన్స్లో ఫ్రెష్గా వస్తాయండి. ఏవైనా కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ డ్రాప్ కూడా ఉంటుంది ఆ రోజు కంటే కూడా బుధవారం రోజు కొంచెం రేట్లు అనేటివి కొంచెం 10-20 రూపీస్ అలా తేడా ఉంటాయి. సో ఫ్రెష్గా తీసుకొచ్చేసేసి పెడుతూ ఉంటారనమాట. పాపకి ఏంటంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు టిఫిన్తో పాటు డ్రై ఫ్రూట్స్ పంపిస్తాను. లంచ్కి మాత్రం ఖచ్చితంగా ఏవో ఒక ఫ్రూట్స్ అయితే కనుక పెడతానండి. పిల్లలకి ఏ సీజన్లో ఆ సీజన్లో పెడితేనే కదా వాళ్ళకి అలవాటు అవుతుంది. అలాగే అలవాటు కూడా చేయాలి. లేకపోతే ఇది తినం అది తినం అని చెప్పేసి అని మారం చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా పెడుతూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా వాళ్ళకి అలవాటు చేయండి, వాళ్ళే అలవాటు చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే గ్రేప్స్, నల్ల ద్రాక్ష అలాగే పచ్చ ద్రాక్ష 2 ఉన్నాయి కదండి. అవి కొంచెం నేను ఏంటంటే వాటర్లో ఒక 2-3 మినిట్స్ అయితే కనుక వాటిని సోక్ చేసుకుంటాను ఉప్పేసి. ఫస్ట్ ఇలా కడుక్కుంటానమాట. ఏదన్నా పురుగు కానీ వాటి మీద తెల్లగా ఉండే అవి అంతా పోతాయి అని చెప్పేసి అని ఉప్పుతోటి నేను వాష్ చేస్తానండి. ఒక 10 నిమిషాలు అలా పెట్టామనుకోండి, తర్వాత డ్రైన్ చేసేయచ్చు అనమాట. ఇదిగోండి కడిగేసి ఇలా బాక్స్లో అయితే పెడుతున్నాను. అలాగే ఇక్కడ తనకి మధ్యాహ్నం పూట మిక్చరు ఏదైనా స్వీట్ కూడా చాలా ఇష్టం అనమాట పాపకి. ఇలా కొంచెం వెరైటీగా పెడితేనే తను తింటూ ఉంటుంది. సో ఇదండి ఈరోజు ఫ్రైడే నా వ్లాగ్ అయితే కనుక నా కుకింగ్, నా పూజ ఇదంతా కూడా ఈ వ్లాగ్లో మీతో నేను షేర్ చేసేసుకున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. నచ్చినట్లయితే కనుక ఫాలో చేయండి అబ్బా. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేశారనేది కూడా మీ పూజా విధానం శుక్రవారం రోజు నాకు తెలియజేయండి. ఉంటానండి, బాయ్ అండి.